నమస్కారం. సిబిఆర్ హెల్త్ ప్రేక్షకులకు డాక్టర్ స్టాక్ పీడియాట్రిక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఫ్లూ అంటే ఏంటి? ఫ్లూ ఏ విధంగా వ్యాపిస్తుంది? ఫ్లూ ఉందని ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? మరియు మామూలు జలుబుకి ఫ్లూకి ఉండే భేదం ఏంటి? వీటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, ఫ్లూ అంటే ఏంటి? ఇది ఏ విధంగా వ్యాపిస్తుంది? ఫ్లూ అంటే శ్వాసకోశ సంబంధిత ఒక అంటువ్యాధి. ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ అనే క్రిమి వల్ల వస్తుంది. మామూలుగా అయితే చిన్న చిన్న బాధలతో పోతుంది, కానీ ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. కనుకనే ఫ్లూ అనగానే ఆధునిక దేశాల్లో ఇంతకుముందు వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్తోని అనుభవాలతోని భయకంపితులు అవుతారు ఫ్లూ అనగానే. ఈ ఫ్లూ ఒక్కొక్కసారి జనాభాలో 10% 20% మంది మరణాల గురి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్నే 1982 పాండమిక్ స్పానిష్ ఫ్లూ అంటారు. అందుకోసం ఇప్పటికి కూడా ఫ్లూ అనగానే చాలామంది గజగజ వణకడానికి కారణం ఎపిడమిక్స్. మరి ఈ ఫ్లూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వివరిస్తారా? మామూలుగా అయితే జ్వరము, జలుబు, దగ్గుతో మొదలై ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసము, దగ్గు, ఆయాసము, అచేతనంగా పడి ఉండడము, ఇటువంటి లక్షణాలు మామూలుగా ఫ్లూలో జరుగుతూ ఉంటాయి. అందరికీ ఇలా కావాలని లేదు. కొంతమందికి చిన్న మోతాదు జబ్బుతోనే తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం తీవ్రంగా పరిణమించి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత తీవ్రంగా పరిణమిస్తుంది ఇది. కనుక మామూలు జలుబు, దగ్గు, జ్వరమేకా అని నిర్లక్ష్యం చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మన వార్తా మాధ్యమాల వల్ల ఫ్లూ అనే జబ్బు ప్రపంచంలో వ్యాపిస్తుంది, మన దేశం కూడా వచ్చింది, మన రాష్ట్ర ప్రజలకు కూడా వచ్చింది అన్నప్పుడు ప్రతి జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, ఒళ్ళనొప్పులు ఉన్నప్పుడు ఇది ఫ్లూ జ్వరమా అని అనుమానం పడవలసిన అవసరం ఉంది. కొంతమందికి అయితే జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు, నీరసము, డీహైడ్రేషన్, షాక్లకు కూడా వెళ్ళిపోతారు. శ్వాస తీయలేక వెంటిలేటర్ల మీద కూడా పోతారు ఈ ఫ్లూ జబ్బు వల్ల. ఈ ఫ్లూ వచ్చిన తర్వాత ఫ్లూ తగ్గినా నీరసించడం వల్ల, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో నిమోనియా వచ్చి నిమోనియా చాలామంది ప్రాణాలను తీసుకుంటుంది. కనుక ఫ్లూతో మొదలై నిమోనియాతో ఎండ్ అవుతుంది ఇది. కనుక మామూలు జలుబు, దగ్గు, జ్వరం అనుకున్నది నిమోనియా దాకపోయి తీవ్రంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇవి దాని మామూలుగా ఉండే లక్షణాలు. ఒక్కోసారి వివిధ అవయవాలు ఫెయిల్ అయ్యి తీవ్రంగా పరిణమించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ల మీద ఉండే కేసులు కూడా కొద్ది శాతం మందికే ఉంటాయి, అందరికి కాదు. మరి మామూలు జలుబుకి ఫ్లూకి ఉండే తేడా ఏంటి? మామూలు జలుబు అంటే ఒకవేళ జ్వరం వచ్చినా తగ్గు మోతాదులో వస్తుంది. 99, 100, 100.5 ఎక్కువ అంటే 101 కంటే ఎక్కువ పోదు. కానీ ఫ్లూ జ్వరంలో తీవ్రమైన జ్వరం వస్తుంది. మామూలు జలుబు, దగ్గు, జ్వరము 4-5 రోజులు ఉండి వారం రోజులు కూడా తగ్గిపోతాయి. కానీ జ్వరము ఫ్లూ జ్వరంలో 2-3 రోజులు ఉండి పోదు, వారం 10 రోజుల వరకు కష్టపెడుతుంది. మామూలు జలుబు, దగ్గు, జ్వరంలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అంత తీవ్రంగా ఉండవు, మామూలుగా పనిచేసుకోగలుగుతారు. కానీ ఫ్లూలో మాత్రము తలనొప్పి, ఒళ్ళు నొప్పుల బాధలకు మంచం మీద నుంచి లేచి నడిచే ఓపిక కూడా ఉండదు. కనుక ఎప్పుడైతే జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా అనిపిస్తుందో, రోజు కార్యక్రమాలు చేసుకోలేకపోతామో, రోజు మాదిరిగా తినలేకపోతామో, అప్పుడు ఇది ఫ్లూగా అని అనుమానం పడాలి. కొద్ది మోతాదులో ఉంటే మామూలు జలుబు, దగ్గు, జ్వరం, కామన్ కోల్డ్లే అని అనుకోవాలి.
తీవ్రంగా వచ్చినప్పుడు ఇది ఫ్లూవా అని అనుమానపడాలి. ఇలా తీవ్రతను బట్టి మామూలు జలుబుకు ఫ్లూకు భేదాన్ని ప్రతి ఒక్కరు మనం కనిపెట్టగలుగుతాం. ఈ ఫ్లూ ప్రమాదకరమా? ప్రమాదకరమా అంటే ఇప్పుడు ఫ్లూ వచ్చిన వాళ్ళందరూ తీవ్రంగా బాధపడి ఆసుపత్రుల్లో అడ్మిట్ కావాల్సినంత సీరియస్గా ఉండదు. కానీ ఒకరి నుంచి ఒకరికి పాకకుండా ఉండడానికి వీళ్ళను ఒక దగ్గర నిర్బంధించి క్వారంటైన్గా పెట్టి ఇతరుల సమాజానికి వీళ్ళు అంటించకుండా ఉండడానికి మాత్రమే హాస్పిటల్లో పెడతాం చాలా మట్టుకు. వైరస్ రకాన్ని బట్టి కొన్ని సంవత్సరాల్లో ఒకసారి H1N1 ఉంటే, ఒకసారి H1N5, ఒకసారి H7N9 అంటే రకరకాలుగా ఫ్లూ వైరస్లు ఉంటాయి. కనుక ఒక్కొక్కసారి H3 అంటూ ఇలా ఫ్లూ వైరస్ రకాన్ని బట్టి తీవ్రత కూడా ఉంటుంది. అలాగే జనంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు కూడా తీవ్రంగా వస్తుంది ఎపిడమిక్. అటువంటప్పుడు చాలామందికి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మట్టుకు ఫ్లూ వల్ల మరణాలు లేకున్నా ఫ్లూ వచ్చినందుకు శ్వాసకోశ నాళం రక్షక కెపాసిటీ తగ్గి మ్యూకోసీలియరీ బ్లాంకెట్ ఏదైతే ఉంటుందో హెయిరీ సెల్స్ అవి సరిగా పనిచేయనందుకు బ్యాక్టీరియా గుమిగూడి కాలనైజ్ అయ్యి ఊపిరితిత్తులకు చేరి అక్కడ నిమోనియా తెచ్చి ఈ నిమోనియా వల్ల ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. అంటే నిమోనియా వచ్చిన వాళ్ళలో స్పానిష్ ఫ్లూలో 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చి యూరోప్ కాంటినెంట్ కానీ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఈ కాంటినెంట్లో 20% మంది జనాన్ని పొట్టన పెట్టుకున్నది. ఆ పొట్టన పెట్టుకున్నప్పుడు ఈ శాస్త్రీయ పద్ధతిగా విశ్లేషించడం ఈ మధ్యకాలంలో జరిగింది. ఎందుకు ఇంతమంది చనిపోయినారని చూస్తే బ్యాక్టీరియా నిమోకొక్కల్ బ్యాక్టీరియా వల్ల నిమోనియా వచ్చి చాలామంది చనిపోయినారు. ఫ్లూ వచ్చిన తర్వాత నిమోనియా రావడానికి బ్యాక్టీరియల్ నిమోనియా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది కనుక ఫ్లూ వల్ల. కనుక ఎక్కువ మరణాలు నిమోనియాతోనే వస్తాయి. వెనుకటికి యాంటీబయాటిక్స్ లేకుండే కనుక ఈ బ్యాక్టీరియల్ నిమోనియాను చికిత్స చేయడానికి కష్టంగా ఉండేది, చాలామంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడంటే యాంటీబయాటిక్స్ వచ్చినాయి. నిమోనియాకు బ్యాక్టీరియల్ నిమోనియాకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల నిమోనియాను కంట్రోల్లో పెట్టి వాళ్ళని త్వరితగతిన జబ్బు నుంచి బయటపడే అవకాశం ఈ కాలంలో ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే మరణానికి గురవుతారు. అంత పెద్ద ప్రపంచంలో వచ్చిన పాండమిక్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వీటి వల్ల కొన్ని వేల మంది మాత్రమే చనిపోయినారు. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో అందుబాటులో ఉన్న శాస్త్రీయత, ఆసుపత్రులు, వైద్యులు, గుర్తుపట్టడానికి గల పరికరాలు, చికిత్సా విధానాలు, యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీబయాటిక్ విరివిగా అందుబాటులో ఉన్నందుకు మరణాలు అయ్యేది చాలా 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 తక్కువ. మరి ఈ ఫ్లూ మనకు వ్యాపించకుండా ఏం చేయాలి? మరి ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుందంటే, ఎవరికైతే ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, ఉమిసినప్పుడు కానీ, వాళ్ళు వాడిన పదార్థాలు ఇంకొకరు ముట్టి వాడడం కానీ, వాళ్ళ కర్చీఫ్లు కానీ, వాళ్ళు వాడిన పెన్లు, వాళ్ళు వాడిన పరికరాలు ఇంకొకరు ముట్టుకొని, ఆ ముట్టుకున్న వాళ్ళు వాళ్ళ ముక్కు దగ్గర చేయి పెట్టుకొని, కన్ను దగ్గర చేయి పెట్టుకుంటే అలా సూక్ష్మక్రిములు ఒకరి నుంచి ఒకరికి పాకుతాయి. అవే కాకుండా ఒకరి నుంచి ఒకరు రాకుండా ఉండాలంటే వచ్చిన వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతి అడ్డం పెట్టుకోవాలి. మిగతా జనం కూడా ఆ వ్యాధి వ్యాప్తిలో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కులో, నోట్లో, గొంతులో ఆ క్రిములు చేరకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎవ్వరు కానీ చేతిని ముక్కు దగ్గరికి, కంటి దగ్గరికి తీసుకొచ్చి రాయొద్దు. ఎలాగైనా ఏదో అక్కడెక్కడ ముట్టుకున్నాయి ఆ వైరస్లు మన ముక్కు దగ్గరికి పోకుండా, కంటి దగ్గరికి, నోటి దగ్గరికి పోకుండా చూసుకోవాలి. అందుకోసమే చేతులు శుభ్రంగా ఉంచుకుంటే, ప్రతిసారి మంచిగా కడిగితే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాన్ని చాలా మట్టుకు మనము తగ్గించవచ్చు. ఈ చిన్న చిన్న చిట్కాలే కాకుండా ఎవరికైతే జబ్బు వస్తుందో
వాళ్ళను సపరేట్గా పెట్టాలి, ఆసుపత్రిలో క్వారంటైన్ చేయాలి, సమాజానికి ఈ వైరస్ను వ్యాపింపజేయకుండా ఉండడానికి వాళ్ళని ఆసుపత్రిలో పెట్టి వాళ్ళు రికవర్ అయినాకనే మళ్ళీ ఇంటికి పంపించాలి. అలానే ట్రావెలింగ్ తక్కువ చేసుకోవాలి. ఈ ఫ్లూ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కనుక ట్రావెలింగ్ కొద్దిగా తక్కువ చేసుకోవాలి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే, అన్నిటికంటే మంచిది, ప్రతి సంవత్సరము ఫ్లూ టీకాలు తీసుకున్నందువల్ల ఆ జబ్బు వ్యాప్తిలో ఉన్న టీకాలు తీసుకున్న వాళ్లకు ఈ ఫ్లూ జబ్బు రాకుండా మనం కాపాడగలుగుతాం. ఒకటి శుభ్రత, మనం అనుసరించే విధానాలు, 2 టీకా. ఈ టీకా ప్రతి సంవత్సరము వైరస్ మారుతుంది కనుక ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అనుబంధమైన సంస్థలు ఆ వైరస్ ఏది వ్యాప్తిలో ఉందో చూసి ఆ వైరస్ను బట్టే కొత్తగా టీకా తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం కొత్త టీకాలు తయారవుతాయి. ఏ వైరస్ వ్యాప్తిలో ఉందో ఆ వైరస్కు సంబంధించిన టీకాలు తయారు చేస్తారు. తయారు చేసి ఈ వానకాలం రాకుండా, అంటే జూన్, జూలై, ఆగస్ట్ రాకముందే అందరికీ టీకాలు ఇచ్చేస్తారు. కొన్ని దేశాల్లో వింటర్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. మన దేశంలో మాత్రం జూన్, జూలై, ఆగస్ట్ కంటే ముందే టీకాలు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే ఈ జబ్బు రాకుండా కాపాడగలుగుతాం. ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే ప్రతి టీకాలో ఇప్పుడున్న వైరస్తో పాటు, వైరస్ మూలాలతో పాటు ఇంకా 2-3 రాగల వైరస్ను కూడా అనుబంధించి సీరోటైప్స్ 2-3 వైరస్లు ఒకటేసారి ఒకటే షాట్లో అన్నిటినీ కవర్ చేసేటట్టు ఈ మధ్యకాలంలో మనకు టీకాలు అలా తయారు చేస్తున్నారు, అందుబాటులో ఉన్నాయి అవన్నీ. కనుక ఆ టీకా తీసుకున్నందువల్ల మనకు దాని నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎక్కువ మట్టుకు చిన్నపిల్లలు, ముదుసళ్ళు, 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. 2 సంవత్సరాల లోపట ఉన్న పిల్లలకు కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వీళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశాలు, తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళతో పాటు వైద్య సిబ్బంది ఈ కాంటాక్ట్లకు వస్తారు కనుక వీళ్ళు ఎక్కువ మట్టుకు వ్యాప్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు కూడా తప్పనిసరిగా సంవత్సరాలు టీకాలు వేసుకోవాలి. ఇంకా వేరెవరికి ఇతర జబ్బుల వల్ల రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం టీకాలు వేసుకోవాలి. అంటే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, శ్వాసకోశ సంబంధిత జబ్బులు ఉన్న వాళ్ళు, అంటే ఆస్తమా, అలా దీర్ఘకాలిక చెస్ట్ డిజీజెస్, ఇమ్యూన్ కాంపిటెంట్ సెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం టీకా తీసుకోవాల్సిందే. మిగతా వాళ్ళకు ఆప్షన్ వీలైనంతమంది తీసుకునే వాళ్ళందరూ తీసుకుంటే ఈ జబ్బు వ్యాప్తిని ఒకరి నుంచి ఒకరికి పాకకుండా మనం చూసుకోగలం. డాక్టర్ స్టాక్ పీడియాట్రిక్స్ కార్యక్రమంలో చిన్న విరామం.